ఇదిగో యొక్క సమయంలో అన్నగారి గృహంలో చేరి కనపరుస్తున్నాను బట్టి మీకు వందనాలు తెలుస్తున్నాం. దగ్గర తండ్రి ఇదిగో మరి ముఖ్యంగా ప్రభావ మరి రాజుకును ఇచ్చిన కుమార్తెలను బట్టి నీకు వందనాలు తెలుస్తున్నాం. దగ్గర తండ్రి మొదటిగా పెద్ద కుమార్తె ఇచ్చుంటున్నావు, తర్వాత రెండో కుమార్తెను ఇచ్చుంటున్నావు. దగ్గర తండ్రి ఆ బిడ్డలను వెలుగులో జీవిస్తే కొలభద్రపరచు. దేవుల తండ్రి బిడ్డలు వయసునందును జ్ఞానమందును దేవుల తండ్రి మనుషుల దేవులను వర్ధిల్లినట్లు మనం దయచేయండి. దేవుల తండ్రి ఇదిగో మనకి ఇచ్చిన కుమారులను బట్టి కుమార్తెలను బట్టి మనమలను బట్టి మనమరాలను బట్టి బిడ్డలను బట్టి తెలుస్తున్నాం. బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. గుడి వచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ఇంకా జరగబోయే ఆది నుండి అంతవరకు తోడుగా ఉండి నడిపించమని మా ప్రియ కుమారుడైన కృష్ణ ప్రార్థన తండ్రి. కళ్ళు వంచి కళ్ళు మూసుకొని చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ, నిత్యుడవగు తండ్రి, సమాధానకర్త, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ అమూల్యమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈరోజు ఈ విధంగా నాయన తండ్రి నిన్ను జ్ఞాపకం చేసుకున్నటకు దేవా, మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరి ప్రత్యేకంగా నాయన తండ్రి ఇదిగో సుందరమూర్తి నాయన్ని బట్టి నాయన ప్రభు తన సతీమణ్ణి బట్టి నాయన నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో నాయన వారిరువురిని ప్రేమించి నాయన తండ్రి వారికి ఇచ్చినటువంటి కుమార్తెలందరినీ బట్టి నాయన నీ సన్నిధానంలో మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నాయన వారి ప్రతి కుమార్తెను మీరు దీవించారు నాయన, నీ కృపలో నాయన తండ్రి కుటుంబాలుగా ఏర్పరిచారు నాయన తండ్రి. ఇదిగో వారికి ఇచ్చినటువంటి కుమారులను బట్టి కుమార్తెలను బట్టి నాయన నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి ఒక్కరు నాయన తండ్రి మీ దయలో మనుషుల దయలో ఎదుగునట్లు మీ సహాయాన్ని దయచేయండి. మరి ప్రత్యేకంగా నాయన ప్రభువా, ఈ సమయంలో నాయన తండ్రి ఈ విధంగా ప్రార్థించడానికి నాయన కారణమైనటువంటి నాయన తండ్రి రాజు బ్రదర్ని బట్టి నాయన, అలాగే తన కుటుంబంని బట్టి నాయన నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. ఇచ్చిన చిన్న కుమార్తెను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. చిన్న కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇదిగో ఈ రోజు నుంచి నాయన తండ్రి ప్రభువా, ఇదిగో లోకంలోకి నాయన ప్రభువా తను అడుగు పెడుతూ ఉండగా మీరు జ్ఞాపకం చేసుకునండి తండ్రి. వయసులోను జ్ఞానములోను నాయన ప్రభువా నీ దయలోను నాయన మనుషుల దయలోను ఎదుగునట్లు మీ సహాయాన్ని దయచేయండి దేవా. నీ కృపగల హస్తాలకు నాయన ఆ చిన్న బిడ్డను అప్పగిస్తూ ఉన్నాను. ఆ కుమార్తె నాయన కుటుంబానికి దీవెనకరంగా ఉండునట్లు మీ సహాయాన్ని దయచేయండి. మరి ప్రాముఖ్యంగా కూడి వచ్చిన బంధువులను మిత్రులను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రతి కుటుంబంలో నీ యొక్క క్షేమము ఆదరణ నెమ్మది దయచేయండి. అలాగే సంఘమును నాయన ప్రభువా మీ చేతికి అప్పగిస్తూ ఉన్నానయ్యా. సంఘ బిడ్డలందరికీ కావాల్సిన దీవెనలు మీరు దయచేసి ప్రభువా మరొకసారి నాయన నీ సన్నిధానంలో రాజు బ్రదర్ని బట్టి సుచరిత సిస్టర్ని బట్టి నాయన నీ సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉన్నాను. వారికి ఇచ్చిన కుమార్తె విషయంలో, కుటుంబానికి కావాల్సిన ఆర్థిక పరమైన విషయంలో నాయన ప్రతి విషయంలో మీరు జ్ఞాపకం చేసుకొని మీరే బలపరిచి భద్రపరిచి నాయన మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము నెరవేరుగాక, భూమి యందు నెరవేరుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మేము ప్రార్థన చేస్తున్నామని చెప్పు, ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలకు తేకాదు తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక సహవాసం కూడిన మనందరికీ ఈ యొక్క కుటుంబానికి మరి ప్రత్యేకంగా చిన్న కుమార్తెను బట్టి మనం కూడుకున్న చిన్న కుమార్తెను బట్టి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును కాక, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ సమయంలో రాజు బ్రదర్ ముందుకు వచ్చి కొన్ని మాటలు వారి కుమార్తె కొరకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ గా తెలియజేస్తారు.